పక్షుల గ్రామం మధ్యలో చిచ్చుకాకి ధాబా అనే ఒక పెద్ద బోర్డు వేలాడుతూ ఉండేది. ఆ ధాబాకు చిచ్చుకాకి యజమానురాలు. ఆమె దగ్గర కుహుబాతు సహాయకురాలిగా పనిచేసేది. మొదట్లో చిచ్చుకాకి ధాబా ఊరి ప్రజలతో కలకలలాడుతూ ఉండేది. ఆమె చేసే వేడివేడి రోటీలు, గుమగుమలాడే కూరల కోసం పక్షులు ఎగపడేవి. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. గ్రామంలోని పక్షుల జీవన విధానం నెమ్మదిగా మారింది. టుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద వంటి పెద్ద పక్షులన్నీ ఉదయాన్నే తమ తమ పొలాలకు, పనులకు వెళ్లేవారు. సాయంత్రం చీకటి పడే వరకు కష్టపడి పనిచేసి అలసిపోయి ఇళ్లకు చేరుకునేవారు. దీంతో చిచ్చుకాకి ధాబా ఉదయం 8 గంటలకు తెరిచినా సాయంత్రం 7:30 గంటలకు మూసే వరకు నిర్మానుష్యంగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం డాబాలో ఒక్క పక్షి కూడా లేకపోవడంతో చిచ్చుకాకి విసుగ్గా బయటకు చూస్తూ కూర్చుంది. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, కుహో, సమయం మధ్యాహ్నం 3 పొద్దున్నుండి ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. ఆ తుని గాని చోటు గాని ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈగల్ని తోలుకుంటూ కూర్చోవడమే మన పని అయిపోయింది. కుహుబాతు జాలిగా, ఏం చేస్తామమ్మా, వాళ్ళందరూ పొలాల్లో పనులకు వెళ్లారు కదా, సాయంత్రం చీకటి పడ్డాక గాని రారు. చిచ్చుకాకి కోపంగా, వాళ్ళు వచ్చేసరికి మన దాబా మూసేస్తాం. పొద్దున 8 గంటలకు తెరిచి రాత్రి 7:30 వరకు వేచి చూస్తున్నాను. ఒక్కరైనా వస్తున్నారా? పొద్దున వండిన కూరలన్నీ చల్లారిపోతున్నాయి. ఇక రోటీల పిండి పులిసిపోతోంది. ఇలా రోజు నష్టమే వస్తుంటే ఈ దాబాని నడపడం కంటే మూసేయడమే నయం. అంత మాట అనకండమ్మా, అన్నీ సర్దుకుంటాయిలే. ఏం సర్దుకుంటాయో నాకు అర్థం కావడం లేదు. నీకు జీతం ఇవ్వాలి, సరుకులు కొనాలి. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో మనం దాబాకు తాళం వెయ్యాల్సిందే అని దిగులుగా అంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి తన స్నేహితులైన పుచ్చిపిచ్చుక, బన్ను చిలుకలతో కలిసి ఆడుకుని అలసిపోయి అక్కడికొచ్చాడు. అమ్మో అమ్మో, భలే ఆకలేస్తుంది. నాకు నా ఫ్రెండ్స్ కి వేడివేడిగా రోటీలు పెట్టు. చిచ్చుకాకి విసుగ్గా, ఆకలేస్తే ఇంటికెళ్ళి తినడ్రా. ఇక్కడ వ్యాపారం లెక్క నేను చేస్తుంటే మీ ఆటలు మీకు కావాల్సి వచ్చాయా? అమ్మా అమ్మా, ఇంటికెళ్ళే ఓపిక లేదు. ప్లీజ్ అమ్మా. బుజ్జి, బన్ను కూడా చాలా ఆకలితో ఉన్నారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా. నమస్తే ఆంటీ. ఆకలేస్తున్నా అంటే చిచ్చుకాకి మనసు కరగకపోయినా కొడుకు మొహం చూసి, సరేలే కుహో, ఆ మిగిలిపోయిన పిండితో ఓ 4 రోటీలేసి పడై అని చెప్పింది. కుహుబాతు రోటీలు చేసి తెచ్చింది. అమ్మో, పొద్దున చేసిన పన్నీర్ కూర ఉంది కదా, అది కొంచెం వెయ్యి. చిచ్చుకాకి పళ్ళు కొరుకుతూ, కూర కూడా కావాలా? సరే వెయ్యి కుహో, వీళ్ళ పీడ వదిలిచు అని గొనిగింది. పిల్లలు ముగ్గురు ఆ పన్నీర్ కూరతో రోటీలను ఆబగా తిని, ఆంటీ థాంక్స్ అని చెప్పి మళ్ళీ ఆడుకోడానికని పరిగెత్తారు. చిచ్చుకాకి కుహుతో, చూసావా, పొద్దుట్నుండి ₹1 గిరాకీ లేదు. ఈయన గారు వచ్చి తన ఫ్రెండ్స్ కి ఉచితంగా పార్టీలు ఇస్తున్నాడు. నా కర్మ కాకపోతే ఏంటి? ఈ సంఘటన 1-2 సార్లు కాదు, దాదాపు 4-5 సార్లు జరిగింది. చిన్ను తన స్నేహితులను తీసుకురావడం, చిచ్చుకాకి అయిష్టంగానే వాళ్లకు ఉచితంగా రోటీలు పెట్టడం, చిచ్చుకాకిలో అసహనం, కోపం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకరోజు సాయంత్రం ఎప్పట్లాగే వ్యాపారం లేక చిచ్చుకాకి తల పట్టుకుని కూర్చుంది. సరిగ్గా అదే సమయానికి చిన్ను, పుచ్చి, బన్నులు మళ్లీ వచ్చారు. అమ్మో, ఆకలి, రోటీ. అంతే, చిచ్చుకాకి అగ్ని పర్వతంలా పేలింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఆపరా నీ నాటకం. ఏమనుకుంటున్నారా మనసులో? ఇది దాబానా లేక నీ స్నేహితుల కోసం పెట్టిన అన్నదాన సత్రమా? చిన్నుకాకి భయంగా, అమ్మో, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమైందా? సిగ్గు లేకుండా అడుగుతున్నావా? పొద్దుట్టుండి ఈగలు తోలుకుంటూ కూర్చున్నాను. ఒక్క పక్షి కూడా ఇటు తొంగి చూడలేదు. నేను నష్టాలతో మునిగిపోతుంటే నువ్వేమో రోజు నీ ఫ్రెండ్స్ ని దండుల్లాగా తీసుకొనొచ్చి ఉచితంగా రోటీలు తినిపిస్తున్నావు. నా కడుపు మంట నీకు కనిపించడం లేదా? బుజ్జి, బన్ను భయంతో ఒకరు వెనక ఒకరు దాక్కున్నారు. నాకు డబ్బులు వచ్చే పని ఏదైనా చేయరా అంటే ఉన్న డబ్బుకు బొక్క పెట్టే పనులు చేస్తున్నావు. వెళ్ళండ్రా ఇక్కడ నుండి. ఇంకోసారి నా దాబా గడప తొక్కారంటే మీ కాళ్ళు విరగ్గొడతాను. ఆ మాటలకు చిన్నుకాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన స్నేహితుల ముందు తల్లి అలా అనడం వాడు తట్టుకోలేకపోయాడు. చిన్నుకాకి గొంతు వణుకుతూ ఉండగా, అమ్మో, నా స్నేహితులను అలా అంటావా? వాళ్ళ ఆకలితో ఉన్నారు, అందుకే తెచ్చాను. వ్యాపారం లేకపోతే ఆ కోపం నా ఫ్రెండ్స్ మీద చూపిస్తావా? ఛీ, నీతో నేను మాట్లాడను, నాతో రండ్రా. చిన్ను ఏడుస్తూ
అక్కడి నుండి పరిగెత్తాడు. బుజ్జి పన్ను కూడా భయంతో అతని వెనకే వెళ్లారు. వాళ్ళు వెళ్లిపోయాక డాబాలో నిశ్శబ్దం ఆవరించింది. అమ్మగారు, మీరు కొంచెం గట్టిగానే మాట్లాడారు. పిల్లలు భయపడిపోయారు. చిచ్చుకాకి తల పట్టుకుని, అయ్యో, నా కోపంలో నా నష్టం బాధలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. చిన్నును చాలా ఏడ్పించాను. వాడి స్నేహితుల ముందు నన్ను నేనే తక్కువ చేసుకున్నాను. పొరపాటు చేశాను కోహో, పెద్ద పొరపాటు చేశాను. ఆమెకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే ధాబా మూసేసి ఇంటికి పరిగెత్తింది. చిన్న, నాన్న, నన్ను క్షమించరా, కోపంలో ఏదో అనేశాను. నువ్వు నన్ను కాదు, నా ఫ్రెండ్స్ నన్ను. వాళ్ళకి సారీ చెప్పు. అప్పటిదాకా నేను నీతో మాట్లాడను. చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొడుకు కోపం తీర్చడానికి, తన తప్పును సరిదిద్దుకోవడానికి వెంటనే తుని పిచ్చుక ఇంటికెళ్ళింది. అక్కడ బుజ్జి బన్ను ఇద్దరూ దిగులుగా కూర్చొనున్నారు. చిచ్చుకాకి, బుజ్జి, బన్నా, నన్ను క్షమించండ్రా. ఆంటీది తప్పే. వ్యాపారం బాగాలేదని కోపంలో మిమ్మల్ని ఏదేదో అనేశాను. చిన్న స్నేహితులంటే నా కూడా పిల్లలే కదా. నన్ను క్షమించరా తండ్రి. పర్లేదులే అంతే. కాని బుజ్జి పిచ్చుక మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె కళ్ళు చిన్నవైనా చూపు చాలా చురుకైనది. పర్లేదులే ఆంటీ, కానీ నాదొక ప్రశ్న. మీరు నిజంగానే వ్యాపారం బాగుపడాలని అనుకుంటున్నారా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అదేంటే బుజ్జి, అలా అడిగావు? అనుకోవడం కాదు, అదే నా ప్రాణం. ఈ దాబా లేకపోతే మేం బ్రతకలేము. అయితే మీరొక చిన్న తప్పు చేస్తున్నారా ఆంటీ? తప్ప? నేనా? ఏంటది? మీరు డాబా ఎప్పుడు తెరుస్తారు? పొద్దున 8 గంటలకు. ఎప్పుడు మూసేస్తారు? రాత్రి 7:30 గంటలకు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఆంటీ, పొద్దున 8 గంటలకు మా అమ్మ, చోటు ఆంటీ, లూషి ఆంటీ, మహి ఆంటీ, ఇలా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఎక్కడుంటారు? చిచ్చుకాకి ఆలోచిస్తూ, పొలాల్లో వాళ్ళ పనుల్లో ఉంటారు. సరిగ్గా చెప్పారు. మరి వాళ్ళు తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తారు? సాయంత్రం 6:30, 7 గంటలకు. ఇంతలో తుని చోటు అక్కడికొస్. అవును, వాళ్ళలా అలసిపోయి ఇంటికొచ్చాక మళ్ళీ వంటగదిలోకెళ్ళి వంట చేసుకునే ఓపిక వాళ్ళకుంటుందా? ఆ ప్రశ్నకు అక్కడే ఉన్న తుని పిచ్చుక, చోటు చిలుక తల ఊపారు. నిజమే చిచ్చు, బుజ్జి చెప్పింది అక్షరాల నిజం. నేను పొలం నుండి ఇంటికొచ్చేసరికి నా కాళ్ళు చేతులు పీక్కుపోతూ ఉంటాయి. మళ్ళీ పొయ్యి వెలిగించి వంట చేయాలంటే ప్రాణం పోయినట్లుంటుంది. అవును, ఎక్కడైనా వేడి రోటీలు దొరికితే బాగుండని ప్రతిరోజు అనుకుంటాం. కానీ మేము అలా అనుకునే లోపే నీ తాపం మూసేసి ఉంటుంది. చూశారా ఆంటీ, అసలైన కస్టమర్లందరూ ఇంటికొచ్చే సమయానికి మీరు దుకాణం మూసేస్తున్నారు. రోజంతా ఖాళీగా ఉండి రద్దీగా ఉండాల్సిన సమయంలో మీరు ఉండట్లేదు. చిచ్చుకాకి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇంత చిన్న పిల్ల చెప్పిన మాటలో ఎంత పెద్ద వ్యాపార రహస్యం దాగుందో ఆమెకు అర్థమైంది. అయితే నన్నేం చేయమంటావు బుజ్జి? మీరు మీ సమయాలను మార్చాలంటీ. ఉదయం 8 గంటలకు తెరవడం మానేయండి. హాయిగా పొద్దున మీ పనులు చేసుకోండి. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు డాబా తెరవండి. సాయంత్రం 5 గంటలకా? అవును, 5 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు ఉంచండి. అప్పుడు పనుల నుండి వచ్చిన వాళ్ళు హాయిగా మీ డాబాకొచ్చి వేరువేరుగా భోజనం చేసి వెళ్తారు. అందరికి సౌకర్యంగా ఉంటుంది. మీకు డబ్బులు వస్తాయి. మీ డాబాని చిచ్చుకాకి నైట్ డాబా అని పిలవండి. చూడండి ఎంత రద్దీగా ఉంటుందో. ఆ ఆలోచన వినగానే చిచ్చుకాకి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. బుజ్జి తల్లి, నువ్వు చిన్నపిల్లవి కాదు, సరస్వతీదేవివి. నా కళ్ళు తెరిపించావు. నా నష్టాలన్నీ తీరే మార్గం చూపించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒరే చిన్నగా, బుజ్జి ఎంత మంచి ఆలోచన చెప్పిందో చూసావా? మీ ఫ్రెండ్స్ వల్ల మన దాబా మళ్ళీ నిలబడబోతుంది. నేను మిమ్మల్ని తిట్టాను, నన్ను క్షమించండిరా. చిన్నుకాకి కూడా నవ్వాడు. చూసావా అమ్మా, నా ఫ్రెండ్స్ ఎంత గ్రేటో. ఆ రోజు రాత్రి నుండే చిచ్చుకాకి తన ప్రణాళికను అమలు చేసింది. ధాబా ముందు పెద్ద బోర్డు పెట్టింది. ఈ రోజుటి నుండి మా ధాబా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచుంటుంది అని మీ చిచ్చుకాకి. ఆ సాయంత్రం 7 గంటలకు పొలం నుండి అలసిపోయొస్తున్న మహీగ్రద్ద, లూసీ పావురం డాబా తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది, చిచ్చు డాబా ఇంకా తెరిచి ఉంది? సమయం 7 దాటింది కదా. పదండి వెళ్లి చూద్దాం, లోపల నుండి మంచి రోటీల వాసన వస్తుంది. వాళ్ళు లోపలికెళ్లారు.
చిచ్చుకాకి వాళ్లను నవ్వుతూ ఆహ్వానించింది. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వేడి వేడి రోటీలో పప్పు ఇంకా తడక సిద్ధంగా ఉన్నాయి. చిచ్చు, ఎంత మంచి పని చేశావు. నాకీరోజు వంట చేసే ఓపిక లేక పస్తు పడుకుందాం అనుకున్నాను. నువ్వు నా ప్రాణం నిలబెట్టావు. కుహు, నాకు ఓ 4 రోటీలు, ఒక ప్లేట్ చికెన్ కూర తీసుకొనిరా. ఈ రోజు మనకు పండగే పండుగ. ఆ వార్త ఊరంతా పాకింది. పనుల నుండి అలసిపోయొచ్చిన పక్షులన్నీ వంట చేసుకునే శ్రమ తప్పిందని సంతోషంగా చిచ్చుకాకి దాబాకు రావడం మొదలుపెట్టాయి. రాత్రి 10 గంటల వరకు దాబా రద్దీగా నవ్వులతో కబుర్లతో నిండిపోయింది. చిచ్చుకాకి నష్టాలన్నీ పోయి లాభాల బాట పట్టింది. ఆమె బుజ్జిపిచ్చుక తెలివికి మనసులోనే వేలసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది. పొలంలోని కూరగాయల వంట. పక్షుల గ్రామం పచ్చదనానికి మారుపేరు. ఆ ఊర్లోని ప్రతి పక్షి కుటుంబానికి ఊరి చివరన చిన్న చిన్న పొలాలున్నాయి. కొందరు వరి, జొన్న వంటి పంటలు వేస్తే మరికొందరు తమ ఇళ్లకు సరిపడా రకరకాల కూరగాయలు పండించుకునేవారు. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం కూర్చొని తమ పొలాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసారా, ఈసారి నా పొలంలో వంకాయలు ఎంత బాగా కాసాయో. రోజు గుత్తి వంకాయ కూర వండి వండి నాకే విసుగొచ్చేస్తుంది. కోసినవి కోసినట్లే మళ్ళీ కాస్తున్నాయి. నాదైతే మరీ దారుణం. బీరపాదులు చూడు, పాముల్లా ఎలా అల్లుకుపోయాయో. ఒక్కో బీరకాయ నా చెయ్యంత పొడవుంటోంది. వాటిని చూస్తేనే కడుపు నిండిపోతోంది. ఇంక వండే ఓపికెక్కడది? చోటు చిలుక నవ్వుతూ, నా పొలంలో అయితే గుమ్మడికాయలు ఫుట్బాల్స్ లా దొర్లుతున్నాయి. వాటిని చూసి మా పన్నుగాడు ఆడుకుంటున్నాడు. కూరగాయలతో ఏ తిప్పలు తప్పేలా లేవు. నేను పట్నంలో చూశాను. అక్కడైతే ఏ మాత్రం కూరగాయలకు ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? మీరైతే అదృష్టవంతులు. కానీ రోజు ఒకే కూర తినాలంటే కూడా ఎవరికైనా విసికేలే. నేనైతే నా పొలంలో పండిన టొమాటోలతో రోజు సూప్ చేసుకుని తాగుతున్నాను. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మహీగ్రద్దొచ్చింది. ఏంటి, అందరూ కూరగాయల పురాణం చదువుతున్నారు. అందరి పొలాల్లోనూ పంట బాగా పండినట్లుంది. ఇది సంతోషించాల్సిన విషయం కదా. మీరేంటి బాధపడుతున్నారు? సంతోషమే మహి అక్క, కాని రోజు ఒకే రకం కూర వండుకుని తినాలంటే ఎలా? రుచికి కాస్త మార్పు ఉండాలి కదా. పైగా ఇంత పండిన పంటను ఏం చెయ్యాలో కూడా పాలుపోవడం లేదు. అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు మహీగ్రద్ద కళ్ళు మెరిశాయి. నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అందరూ ఆసక్తిగా ఆమె వైపు చూశారు. మనందరికి పొలాలున్నాయి. అందరి పొలాల్లోనూ రకరకాల కూరగాయలున్నాయి. మనం ఎందుకు ఒక పని చేయకూడదు? ఏంటది? సూటిగా చెప్పు మహి అక్క, నాకేం అర్థం కావడం లేదు. మనం ప్రతిరోజు ఒకరి పొలానికి వెళ్దాం. ఆ రోజు ఆ పొలంలో ఏ కూరగాయలు తాజాగా దొరుకుతాయో వాటిని కోసుకొని అక్కడే అందరం కలిసి వంట చేసుకుని విందు భోజనం చేద్దాం. ఎలా ఉంది నా ఆలోచన? ఆ ఆలోచన వినగానే అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. అద్భుతం మహి అక్క, ఆలోచన చాలా బాగుంది. పొలంలో పచ్చని పైర్ల మధ్య అక్కడికక్కడే కోసిన కూరగాయలతో వంట చేసుకుని తింటే ఆహా, ఆ అనుభూతి వేరు. వావ్, దీన్నే పట్టణంలో ఫార్మ్ టు టేబుల్ ఎక్స్పీరియన్స్ అంటారు. దానికి వాళ్ళు వేలల్లో బిల్లు వేస్తారు. మనం ఉచితంగా ఆ అనుభూతిని పొందవచ్చన్నమాట. నేనైతే రెడీ. ఈ సంభాషణ దగ్గరలో ఆడుకుంటున్న బుజ్జి, చిన్ను, బన్నుల చెవిన పడింది. పొలంలో విందు అనే మాట వినగానే వాళ్ళ ఆటలాపేసి ఉత్సాహంగా పెద్దల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నిజంగానూ అమ్మా, మనం పొలంలో వంట చేసుకుందామా? నేను పొయ్యిలోకి పుల్లలు ఏరుకొస్తాను. నేను కూరగాయలు కొయ్యడంలో అమ్మకు సహాయం చేస్తాను. భలే సరదాగా ఉంటుంది. అయితే మనం రోజు వేరే వేరే పొలాలకు వెళ్తామా? అంటే రోజు పిక్నిక్ అన్నమాట. వావ్! పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దలు తమ నిర్ణయం సరైనదేనని సంతోషించారు. సరే, అంతా బాగానే ఉంది. కాని ముందుగా ఎవరి పొలానికి వెళ్దాం? నా వంకాయలు ముదిరిపోతున్నాయి. ముందుగా నా పొలం నుండి మొదలు పెడదాం. రేపే మన మొదటి పొలం విందు అని ప్రకటించింది. అందరూ చప్పట్లతో ఆమోదించారు. రేపటి విందు గురించి కలలు కంటూ ఆనందంగా తమ ఇళ్లకు వెళ్లారు. మొదటి రోజు తుని పిచ్చుక వంకాయల విందు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరూ తమకు కావలసిన ఉప్పు, పప్పు, మసాలాలు తీసుకుని తుని పిచ్చుక పొలం వైపు బయలుదేరారు. తుని పొలం చాలా పద్ధతిగా శుభ్రంగా ఉంది. తుని పిచ్చుక గర్వంగా, రండి రండి,
నా పొలానికి స్వాగతం. చూసారా నా వంకాయలు ముత్యాల్లా ఎలా మెరిసిపోతున్నాయో? అవును తుని, నీ పొలం నీలాగే చాలా పద్ధతిగా ఉంది. వంకాయలు కూడా బాగున్నాయి. సరే, ఇంక పని మొదలు పెడతావా? మహిగ్రద్ద, లూసీ ఇద్దరూ కలిసి రాళ్లతో ఒక తాత్కాలిక పొయ్యిని సిద్ధం చేశారు. పిల్లలు కేరింతలు కొడుతూ ఎండు పుల్లల్ని ఏరుకొచ్చారు. పిల్లలు, మీ అందరికీ ఒక పని. బుజ్జి, నువ్వు లేత వంకాయల్ని కోసుకున్రా. చిన్ను, నువ్వు ఎర్రగా పండిన టొమాటోలు తీసుకున్రా. ఇక బన్ను, నువ్వైతే ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు కోసుకున్రా. జాగ్రత్త సుమా. అలా పిల్లలు ఉత్సాహంగా బుట్టలు తీసుకొని పొలంలోకి పరిగెత్తారు. చిన్నుగా చూడు, ఈ వంకాయ ఎంత పచ్చగా ఉందో. దీంతో కూర వండితే భలే ఉంటుంది. నా దగ్గర చూడు, ఈ టొమాటో నా ముక్కు కంటే ఎర్రగా ఉంది అంటూ టొమాటోను ముక్కుకు పెట్టుకొని అందర్నీ నవ్వించాడు. కూరగాయలన్నీ వచ్చాక వంట కార్యక్రమం మొదలైంది. తుని పిచ్చుక ఆ రోజు వంటకు హెడ్ చెఫ్. ఈరోజు మనం మన పొలంలో పండిన తాజా వంకాయలతో గుత్తి వంకాయ కూర, జొన్న పిండితో వేడివేడి జొన్న రొట్టెలు చేసుకుందాం. ఆహా, వింటుంటేనే నోరూరుతోంది. సరే తుని, నువ్వు కూర పని చూసుకో, నేను లూసి కలిసి రొట్టెల పిండి కలుపుతాం. నేను ఉల్లిపాయలో పచ్చిమిర్చి కోస్తాను, కానీ నా కళ్ళల్లో నీళ్లు వస్తే మాత్రం మీరే బాధ్యులు అని నవ్వుతూ అంది. పొలం మధ్యలో పక్షుల కిలకిల రావాల నడుమ వాళ్ల వంట కార్యక్రమం ఒక వేడుకలా సాగుతోంది. తుని, నువ్వు వంట చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అచ్చం పట్నంలో లైవ్ కిచెన్ చూసినట్లే ఉంది. ఇదే కదా లూసీ, అసలైన లైవ్ కిచెన్. ప్రకృతి ఒడిలో మన చేతులతో పండించిన పంటతో వంట చేసుకోవడం కంటే ఆనందమేముంటుంది? కొద్దిసేపట్లోనే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర, పొగలు కక్కే జొన్న రొట్టెలు సిద్ధమయ్యాయి. అందరూ అరిటాకులేసుకుని గుండ్రంగా కూర్చున్నారు. నువ్వు వండిన కూర వాసన ఊరంతా వస్తున్నట్లుంది. తుని పిచ్చుక ప్రేమగా అందరికీ వడ్డించింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అద్భుతం తుని అత్త, ఈ కూర అమృతంలో ఉంది. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన వంకాయ కూర తినలేదు. నిజమే, పొలంలో తాజా కూరగాయలతో వండితే ఆ రుచే వేరు. తుని, నీ చేతిలో బంగారం ఉంది. అందరూ కడుపు నిండా తిని ఆ చెట్ల నీడలో కాసేపు సేద తీరారు. ఆ రోజు అనుభవం వాళ్ళందరికీ ఎంతో నచ్చింది. ఇక రెండవ రోజు చిచ్చుకాకి బీరకాయల బిర్యానీ. మరుసటి రోజు అందరూ చిచ్చుకాకి పొలానికి చేరుకున్నారు. చిచ్చు పొలం విశాలంగా బీర, సొర పాదులతో పచ్చగా అల్లుకునుంది. చూసారా నా సామ్రాజ్యాన్ని? నా బీరకాయలు పొడవు చూసారా? వీటిని పట్నం తీసుకెళ్తే బంగారం ధర పలుకుతాయి. నిజమే చిచ్చు, నీ పొలం చాలా ఏపుగా ఉంది. సరే, ఈరోజు మెనూ ఏంటి? ఈ రోజు నేను నా స్పెషల్ బీరకాయ దమ్ బిర్యానీ రైతా చేయబోతున్నాను. నా వంట తిన్న తర్వాత మీరందరూ నా ఫ్యాన్స్ అయిపోతారు. చూస్తూ ఉండండి. అందరూ నవ్వారు. ఎప్పట్లాగే పనులు పంచుకున్నారు. చిచ్చుకాకి వంట మొదలుపెట్టింది. ఆమె వంట చేసే పద్ధతి చాలా వేగంగా, హుషారుగా ఉంది. మసాలాలు వేస్తుంటే ఆ ఘాటుకు అందరికీ తుమ్ములొచ్చాయి. అమ్మో చిచ్చు, కొంచెం నెమ్మదిగా. నీ మసాలాల ఘాటుకు నా కళ్ళు మండుతున్నాయి. రుచి కావాలంటే ఘాటు ఉండాలి చోటు. నా వంట అంటే ఆ మాత్రం ఉంటుంది అని గర్వంగా అంది. బిర్యానీ దమ్ అవుతూ ఉండగా ఆ వాసన అందర్నీ కట్టిపడేసింది. లూసీ పావురమైతే ఆ వాసనకే తల ఊపేస్తూ, చిచ్చు, నువ్వు రెస్టారెంట్ పెడితే నేనే నీ మొదటి కస్టమర్ అని అంది. భోజన సమయానికి వేడివేడి బీరకాయ బిర్యానీ సిద్ధమైంది. వావ్, బిర్యానీనా అత్త, నువ్వు సూపర్. అందరూ ఆత్రంగా తినడం మొదలుపెట్టారు. చిచ్చు, నువ్వు మాటల మనిషివి కాదు, చేతుల మనిషివి కూడా. బిర్యానీ అద్భుతంగా ఉంది. బీరకాయతో కూడా ఎంత రుచికరమైన బిర్యానీ చెయ్యొచ్చని నేను ఊహించలేదు. నిజమే, చాలా రుచిగా ఉంది. నా వంట సాంప్రదాయంగా ఉంటే నీ వంట చాలా ఆధునికంగా రుచిగా ఉంది. ఆ రోజు కూడా అందరూ చిచ్చుకాకిని మెచ్చుకుంటూ కడుపు నిండా తిని సంతోషంగా గడిపారు. ఇక మూడవ రోజు చోటు చిలుక గుమ్మడి హల్వా. మూడవ రోజు అందరి ప్రయాణం చోటు చిలుక పొలం వైపు సాగింది. చోటు చిలుక అందర్నీ ప్రేమగా ఆహ్వానిస్తూ, రండి రండి, నా ఈ చిన్న తోటలోకి స్వాగతం. ఈ రోజు మనం కారాలు, మసాలాలు కాకుండా తీయగా ఏదైనా చేసుకుందాం. అవును, మా అమ్మ ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గుమ్మడికాయ హల్వా, పాలపూరీలు చేస్తుంది. ఆ మాట వినగానే పిల్లల ఆనందానికి అవధులే లేవు. పెద్దలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. చోటు చిలుక నెమ్మదిగా, ప్రేమగా వంట చేస్తోంది. ఆ నెయ్యి, యాలకుల వాసన గాలిలో కలిసి
అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. చూడు, నువ్వు వంట చేస్తుంటే చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో. నీ ప్రేమంతా ఈ వంటలో కనిపిస్తోంది. చోటు చిలుక సిగ్గుపడుతూ, అదేం లేదు తుని, అందరం కలిసి ఇలా ఆనందంగా ఉన్నాం కదా, ఆ సంతోషమే నా చేతి వంటకు రుచినిస్తుంది. కొద్దిసేపట్లోని నోరూరించే గుమ్మడికాయ హల్వా, మెత్తటి పాలపూరీలు సిద్ధమయ్యాయి. అద్భుతం! ఈ హల్వా రుచి స్వర్గాన్ని గుర్తు చేస్తుంది. నేను పట్నంలో కూడా ఇంత మంచి స్వీట్ తినలేదు. నిజమే చోటు, నువ్వు వంటలో దేవతవు. నీ చేతిలో ఏదో యంత్రజాలం ఉంది. అందరూ ఆ తీయని విందును ఆస్వాదించి చోటు చిలుకను మనసారా అభినందించారు. కొత్త సాంప్రదాయం. అలా ప్రతిరోజూ ఒకరి పొలానికి వెళ్లడం, అక్కడి తాజా కూరగాయలతో కొత్త వంటకాలను ప్రయత్నించడం, కలిసి భోజనం చెయ్యడం పక్షులకు ఒక అందమైన అలవాటుగా మారింది. ఈ పొలం విందుల వల్ల వాళ్ళు కేవలం రుచికరమైన భోజనం చెయ్యడమే కాదు, ఒకరి పొలాల గురించి, ఒకరి వంట నైపుణ్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా వాళ్ల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. అలా ఒకరోజు సాయంత్రం అందరూ మళ్లీ మర్రి చెట్టు కింద చేరారు. మనం ఈ పొలం విందు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎంత మంచి పని చేశామో కదా. దీనివల్ల మనకు రోజు ఒకే కూర తినే విసుగుపోయింది. అందరం కలిసి ఆనందంగా గడిపే అవకాశం దొరికింది. నిజమే, రోజు ఇంట్లో ఒంటరిగా వండుకొని తినడం కంటే ఇలా అందరితో కలిసి ప్రకృతి మధ్యలో భోజనం చేస్తుంటే ఆ తృప్తే వేరు. నా జీవితంలో ఎంత ఆనందంగా నేనెప్పుడు భోజనం చేయలేదు. ఈ కార్యక్రమం మనందర్నీ మరింత దగ్గర చేసింది. ఇది మన గ్రామంలో ఒక కొత్త అందమైన సాంప్రదాయానికి నాంది పలికింది. పిల్లలందరూ ఒక్కసారిగా అవును, మనం ఈ పొలం విందులను ఎప్పుడూ ఆపకూడదు అని గట్టిగా అరిచారు. అందరూ నవ్వుకున్నారు.